అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు వార్తలు ఏదో కాంగ్రెస్కి వెళ్తానని వస్తాయని చాలా మంది అడగడం జరుగుతుంది. అదే మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే మంత్రుల్ని కలవటం, అభివృద్ధి కొరకు మంత్రులను కలవటం. ఇప్పుడు మంత్రులతో ఇన్ఛార్జ్ మంత్రులతోని బడ్జెట్ ముడిపెట్టున్నారు. మన మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే ఏదైనా బడ్జెట్ ఇవ్వాలంటే మంత్రులు ఇవ్వాలి. ఇక్కడ దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వచ్చేసరికి 3 మంత్రులు కూడా ఈ మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రానికి ఎన్నికయ్యారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కొత్త రైట్లు కాదు కదా, మామూలుగా సహజగా ఉండటం, ఆహ్వానించడం, పలకటం, మాట్లాడడం సహజం. దాంతోపాటు ఇన్ఛార్జి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మనకు పని ఉంటుంది. మనం ఖచ్చితంగా ఏదైనా జిల్లా బడ్జెట్ కావాలంటే, నా నియోజకవర్గం డెవలప్ కావాలంటే ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్ గారే బడ్జెట్ శాంక్షన్ చేయాలి. అది కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో శాసనసభ్యుల గారి రిప్రజెంటేషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి వస్తాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మనకు కావాల్సిన నిధుల కొరకు ఖచ్చితంగా మంత్రులను కలవలసి ఉంటుంది. ఆ విధంగా కలిసాను తప్ప ఏ విధంగా అయితే కలవలేదు.